Tell me that you've been waiting for somebody like me. వచ్చేసి ఒక మిక్స్డ్ లాజిక్ అనేది డిస్కస్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ లాజిక్స్, మిక్స్డ్ లాజిక్స్. ఇది వచ్చేసి మిక్స్డ్ లాజిక్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏ లాజిక్స్ అనేది దీంట్లో ఉంటాయి. మిక్స్డ్ లాజిక్స్ దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాజిక్స్ ఉంటాయి. అకార్డింగ్ టు ఆప్షన్స్ అనేది మనం ఇది సాల్వ్ చేయాలి, చాలా ఈజీగా అయిపోతుంది. ఆప్షన్, అకార్డింగ్ టు ఆప్షన్. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తా ఆప్షన్స్ ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ +1+1+2+1+1 లాజిక్ అనేది ఒకసారి అప్లికేబుల్ అవుతుంది. తర్వాత +2+2+2+2+2 లాజిక్ అనేది మరి ఒకసారి అప్లికేబుల్ అవుతుంది. తర్వాత +3+3 సో ఒక్కొక్కసారి -2 లాజిక్, -2 లాజిక్, -2 లాజిక్, ఒక్కొక్కసారి +3 -1 +3 -1 +3 -1. మిక్స్డ్ లాజిక్ అండి, అన్ని మిక్స్డ్ చేస్తాం. బట్ సీక్వెన్స్ చేసుకుంటే మనం ఆన్సర్ వచ్చేసి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. తర్వాత స్క్వేర్స్ లాజిక్, తర్వాత ప్రైమ్ నెంబర్ లాజిక్, ఆడ్ నెంబర్ లాజిక్, స్క్వేర్స్ లాజిక్, అలాంటి లాజిక్స్ అనేది దీంట్లో ఒకసారి అనేది మనము గమనిస్తాము మిక్స్డ్ లాజిక్ లో. ఇప్పుడు వచ్చేసి ఒక క్వశ్చన్ సాల్వ్ చేసుకుందాం. ఈ క్లాస్ వచ్చేసి దాదాపు ఒక 10 minutes ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండదు. 10 minutes లో ఈ లాజిక్ కంప్లీట్ చేస్తే మనము నెక్స్ట్ దాదాపుగా ఒక 6-7 classes దాకా, దాదాపుగా 5 classes దాకా అనేది మనం లాజిక్స్ మీద క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తాము. 5 classes దాకా క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేస్తాము. 5 classes అనుకోండి. 5 + 3 8. 8 లో మరి నంబర్ కోడింగ్, లెటర్ టు లెటర్ అవి ఒక 3, 11 ఒక 15-17 classes అయితే ఫ్రెండ్స్ కోడింగ్ డీకోడింగ్ నుండి. అంటే దాదాపుగా 15 × 10 అంటే 150, అంటే 3-5 మొత్తం 5 hours క్లాస్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నా కోడింగ్ డీకోడింగ్ నుండి, విత్ కాన్సెప్ట్, విత్ క్వశ్చన్స్. మీరు నేను చెప్పే క్వశ్చన్స్ కన్నా మీ క్వశ్చన్స్ మరి ఎక్కువ సాల్వ్ చేయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అప్పుడే మీరు కోడింగ్ డీకోడింగ్ లో బీ స్ట్రాంగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాస్ చేస్తారు, రీజింగ్ లో అవుట్ ఆఫ్ పెట్టొస్తారు. చూసుకోండి, నేను ఒక క్వశ్చన్ చెప్తా మీకు. అంటే 1 2 3 4 కోడెడ్ విత్ 5 6 7 8 అండ్ 10 11 13 15 కోడెడ్ విత్ ఇచ్చిన నెంబర్ అంటాడు. దీన్ని ఫస్ట్ మనము వాడు ఇచ్చింది కోడెడ్ ఫాస్ట్ గా రాసుకోవాలి. 5 6 7 8. చూసుకోండి ఇక్కడ లాజిక్, +4+4+4+4 అంటే +4 అనేది మన ఇక్కడ లాజిక్. 5 10 11 13 15 మరి మనం +4+4 అని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. యాడ్ చేసుకుంటూ వెళ్తే 14 15 +4 13 + 7 13 + 7 17 19. ఇది వచ్చేసి మన నంబర్. లాజిక్ వచ్చేసి +4+4 ఈ లాజిక్స్. నెక్స్ట్ ఇంకోటి లాజిక్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. ABDE కోడెడ్ విత్ ZCCF అండ్ DMNK కోడెడ్ అంటాడు. చూసుకోండి, ABCDE ZCCF
చాలా డిఫరెంట్ లాజిక్ ఇది, చాలా డిఫరెంట్ లాజిక్. ఎందుకంటే నేను చెప్తా, చాలా డిఫరెంట్ లాజిక్ ఉంది ఇక్కడ. ఎలా అంటే నేను చెప్తా చూడండి. ఏ ఏదో 1, బి అంటే 2, డి అంటే 4, ఈ అంటే 5, జెడ్ అంటే 26, జెడ్ అంటే 26. సారీ క్వశ్చన్లో తప్పులింది ఇక్కడ. సారీ, రైట్. జెడ్ అంటే 26, సి అంటే 3, డి అంటే 3, ఈ అంటే ఎఫ్ అంటే 6. ఇక్కడ చూసుకోండి, మీరు లాజిక్ అర్థమవుతుందా మీకు? లాజిక్ వచ్చేసి లాజిక్ చాలా లాజిక్ డిఫరెంట్. -1 ఒకసారి, +1 ఒకసారి, -1 ఒకసారి, +1 ఒకసారి. ఇక్కడ లాజిక్ అర్థమైందా? ఏదైతే ఏలో 1లో మైనస్ చేయాలి, 1లో అంటే ఏలో 1 తీసేయాలి, అంటే ఏ -1 చేయాలి. అంటే ఇప్పుడు ఏ తర్వాత బి చేయకూడదు, ఎందుకంటే మన ఆన్సర్ ప్లస్ కాదు, నెగిటివ్, అంటే మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు జెడ్ ఉంది, జెడ్ కదా, ఎక్స్ వై జెడ్, జెడ్ తర్వాత మరి ఏ రావాలి. అంటే మన ఆల్ఫాబెట్స్ ఉంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 కదా అండి. 26 తర్వాత మరి అధిక రావాలి. 27 అంటేనే ఏనే, 27 అంటే ఏ, 28 అంటే బి, 29 అంటే సి, 30 అంటేనే మరి డీనే. ఇప్పుడు 27 అంటే ఏ. లాజిక్ ఏమి ఇక్కడ -1, అంటే 27లో 1 పోతే 27లో 1 పోతే 26. మనకి 26 అనేది ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, 26 అంటే జెడ్ కదా, రైట్. లాజిక్ అర్థమైందా? -1 +1. అలాగే ఇక్కడ +1 చేసినాడు, ఇక్కడ -1 చేసినాడు, ఇక్కడ ఏం చేసినాడు, మరి -1 చేసినాడు, ఇక్కడ +1 చేసినాడు. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు చూడండి ఎలా. డిఎంఎన్కే, దీన్ని మనము -1 చేసుకుందాము, +1 చేసుకుందాము, -1 +1 సేమ్ కదండి. -1 లాజిక్, -1 టైం ఒకసారి, +1 -1 +1. ఇప్పుడు డిలో 1 పోతే 3 కదా, 3 అంటే 3, ఎంలో +1 ఎన్, ఎన్లో మైనస్ ఎం, కేలో ప్లస్ ఎన్. ఆన్సర్ వచ్చేసి సిఎన్ఎంఎల్. ఆన్సర్ వచ్చేసి సిఎన్ఎంఎల్ వచ్చేసి మనది, మన ఆన్సర్ వచ్చేసి సిఎంఎల్ఎన్. తర్వాత చూసుకోండి డిఫరెంట్ లాజిక్స్ అనేది నేను మీకు నేర్పియబోతున్నా. షాక్ అయిపోతారు, ఇలాంటి లాజిక్స్ మాకు తెలీదా, ఇలాంటి లాజిక్ తెలుసుకుంటే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయినామో అని చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇలాంటి లాజిక్స్ మాకు తెలియకుండా ఫెయిల్ అయిపోయినాము ఏమని చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా నేను లాజిక్ చెప్తా చూడండి. మరి ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాము. BCDF DEF HMNLP కోడెడ్ అని ఈ క్వశ్చన్. చూసుకోండి లాజిక్ ఏం అప్లికేబుల్ అవుతుందో, లాజిక్ చూసుకోండి ఎలా అప్లికేబుల్ అవుతుందో. ఇప్పుడు బి ఉంది కదా, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఎఫ్ అంటే 5, 2 3 5 4. ఇక్కడ డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8. చూసుకోండి లాజిక్ ఎలా అప్లికేబుల్ అవుతుందో. బికి 2కి 4కి డిఫరెన్స్ ఎంత, +2, 3కి 5కి +2నే, డికి ఎఫ్కి +2నే, ఎఫ్కి హెచ్కి +2నే. అంటే ఇక్కడ లాజిక్ వచ్చేసి +2 +2 +2 +2. లాజిక్ వచ్చేసి ఏం ఫ్రెండ్స్, +2 ఇప్పుడు దీన్ని మరి నేను +2 యాడ్ చేస్తా, +2 అర్థమైందా? ఇక్కడ +2 యాడ్ చేస్తా, ఇక్కడ +2 యాడ్ చేస్తా, ఇక్కడ +2 యాడ్ చేస్తా, ఇక్కడ +2 యాడ్ అనేది నేను చేస్తా. చూసుకోండి ఇప్పుడు ఎం కదా,
ఎంకి +2 యాడ్ చేయండి అంటే 13 ప్లస్ 2 ఎంత 15 అంటే ఓ. ఎన్ అంటే 14 ని 2 యాడ్ చేయండి 16 పి. ఎల్ అంటే 12 ని 2 యాడ్ చేసింది ఎన్. అలాగే పి అంటే 16 ని 2 యాడ్ చేయండి 18 అంటే ఆర్. మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఏం ఫ్రెండ్స్, ఫైనల్ ఆన్సర్ ఏది బ్రో అంటే ఓపిఎన్క్యూఆర్. ఓపిఎన్క్యూఆర్ వచ్చేసి మనది వచ్చేసి ఫైనల్ ఆన్సర్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి లాజిక్స్ అనేది మిక్స్డ్ లాజిక్స్ అంటారు ఇక్కడ. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలాంటి కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసుకోండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.